హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ ముందు రోజు అండి. క్రిస్మస్కి అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసి ఇంకా ఫ్రిడ్జ్ ఒకటే మిగిలిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసినాను. ఇంకా సగం చేసేటప్పటికైతే పాప నిద్ర లేచింది. ఇంకా మరి పాపని చూసే వాళ్ళు ఎవరు లేదు కదా, సో ఆ పని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ పాపని కాసేపు ఆడిపించి నిద్రపించి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలా కాసేపు పాపని ఎత్తుకోవడం, కాసేపు పని స్టార్ట్ చేయడం, ఇలా నాకు మధ్యాహ్నం 2 అయిపోయిందన్నమాట. లంచ్ కూడా చేసేటప్పటికి పాపతో పని చేసుకోవడం అంటే ఈ విధంగానే ఉంటుంది. ఇంకా క్లీనింగ్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. మనం ఒకటి చేద్దాం అనుకునేటప్పటికి పాప కోఆపరేట్ చేయదు. ఇంకా అలా మనకి టైం చాలా అయిపోతుంది. మనం 1 అవర్లో చేద్దాం అనుకున్నది కాస్త 3-2 అవర్స్ పెట్టేస్తుంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట పిల్లలతోనే. ఈ విధంగా ఇక నేను ఫ్రిడ్జ్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఊరి నుంచి వచ్చిన కానీ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయలేదు నేను. ఎట్లైనా క్రిస్మస్ వస్తుంది కదా, అప్పుడే క్లీన్ చేసుకుందాం అని చెప్పి అయితే దాన్ని క్లీన్ చేయలేదు. సో ఇంకా ఎలాగో రేపే కదా ఇక ఫెస్టివల్, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని చెప్పి అయితే ఫ్రిడ్జ్ కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసుకున్నాక ఇంకా మంచిగా మళ్ళీ అన్ని ఇల్లంతా మాపు వేసేసుకున్నాను. ఇంకా బయట అన్ని కడిగేసుకున్న స్టెప్స్ అన్నీ. ఎందుకంటే మార్నింగ్ మనం చర్చికి వెళ్ళిపోతాం కదా, సో మార్నింగ్ అయితే పని అవ్వదు కదా, అందుకని చెప్పి ముందు రోజు అంతా టకటక పని చేసుకున్నాను. పిల్లలతో మనకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడే చేసుకోవాలి, కానీ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటే మన పని అసలే అవ్వదు. అందుకని పిల్లలు ఆడుకుంటున్నప్పుడే మనం ఇంకా వారం రోజుల ముందున్నా పర్వాలేదు, కానీ మన పని మనం చేసుకోవాలి. అంతేకాని పండగ వారం రోజులు ఉంది కదా చేద్దాంలే అనుకుంటే ఆ రోజుకి పిల్లలు ఏడవడమో ఏదో ఒకటి చేయడమో జరుగుతూ ఉంటుంది. సో అటువంటప్పుడు మనకి టైము ఉండదు, పని అవ్వదు. సో అందుకని మధ్యలో పాప లేచినా సరే ఈ విధంగా ఆడిపించుకుంటూ నా పని అంతా నేను ఈ విధంగా చేసుకుంటాను అనమాట. ఇంకా పాప లేచింది, కాసేపు ఆడిపించి మళ్ళీ నిద్రపించాను. తర్వాత కడిగిన ఫ్రిడ్జ్ ఇవన్నీ ఆరిపోయినవి. ఇంకా పాపను ఒక పక్కన ఎత్తుకుని అవన్నీ మళ్ళీ శుభ్రంగా వాటర్ అన్నది లేకుండా మంచిగా డస్టింగ్ చేసేసి మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో ఆన్ చేసుకోవడం అనమాట. ఈ విధంగా నా ఫ్రిడ్జ్ అంతా క్లీనింగ్ అన్నది అయిపోయింది. తర్వాత ఇక కర్టెన్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. అంటే వాష్ చేశాను. సో ఆ వాటిని కూడా నేను మంచిగా సెట్ చేసుకున్నాను. ఇంకా బ్లాంకెట్స్ అవన్నీ ఆ రోజునే పిండేసి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా. ఇంకా పని అంతా అయిపోయినాక ఇల్లు కింద మెస్సీగా ఉంటుంది కదా, సో దాన్ని కూడా మంచిగా మాపు వేసేసుకున్నాను. ఈ విధంగా నా పని అంతా పూర్తయ్యేటప్పటికి మధ్యాహ్నం అయిపోయిందన్నమాట. ఈ విధంగా ఉంటుంది పిల్లలతో. అసలు మనం అనుకుంటే 1 అవర్లోనే 2 అవర్స్లోనే అయిపోతాయి, కానీ పిల్లలతో చేస్తే మాత్రం మనకి చాలా గంటలే పెట్టేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని ఎత్తుకోవాలి, మనం పని చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట పిల్లలతో పని చేసుకునేటప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.